దేవుడు ఏమన్నాడంటే, నేను దృష్టిస్తాను. ఎవరిని దృష్టిస్తానో? ఎవరైతే నా వాక్యాన్ని శ్రద్ధగా వింటారో వారిని నేను దృష్టిస్తానని బైబిల్లో దేవుడు కాన్సన్ట్రేషన్ ఎవరి మీద ఉంటుందో క్లియర్ కట్గా చెప్పేశాడు. కాబట్టి మనము వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా ఆసక్తితో వింటే అంతగా దేవుడు మనల్ని దృష్టిస్తాడు. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు మరి బైబిల్ పాత నిబంధన గ్రంథంలో నుంచి ఒక జీవితాన్ని మనం ధ్యానిద్దాం. ఈ బైబిల్ అంతా కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒకటే ఒక ఆబ్జెక్టివ్ ఉంది బైబిల్కి. ఒకటే ఒక ఆబ్జెక్టివ్. అదేంటి తెలుసా? మానవుడు ఏదైతే కోల్పోయాడో అది మళ్ళా తిరిగి మానవుడికి అప్పచెప్పడమే. హల్లెలూయా. సో బైబిల్ ఆబ్జెక్టివ్, బైబిల్ తాలూకా మెయిన్ థీమ్ ఏంటంటే, మానవుడు దేవుని సన్నిధిని కోల్పోయాడు. ఆదాము అవ్వలు పాపము చేసి దేవుని మహిమను, ఆయన సన్నిధానాన్ని కోల్పోయారు. దేవుడు ఆయన సన్నిధిలోంచి మనుషుల్ని నెట్టేశాడు. కాబట్టి మళ్ళా ఆ సన్నిధానంలోకి, మళ్ళా ఆ స్థితిలోకి మనుషుల్ని తేడమే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ తాలూకా ముఖ్య ఉద్దేశం. మీ జీవితాల్లో ఎవరు ఏం కోల్పోయారో నాకు తెలియదు. కోల్పోకుండా ఎవరిని ఉంటారా? ఎవరున్నారా? ఎవరు లేరు. నేను చాలా కోల్పోయాను. ప్రతి జీవితానికి ఒకసారి అడిగామనుకోండి, ఏం కోల్పోయావయ్యా నువ్వు? అమ్మా నువ్వేం కోల్పోయావు అంటే చాలా లిస్ట్ వస్తుంది. ఏమండి, నా బాల్యం ఎలాగైందో కూడా నాకు తెలియదు. ఇదిగో మా మ్యారేజ్ లైఫ్ హారిబుల్, నిజంగా ఎంతో ఆలోచించాను, ఇలాగైపోయింది. ఏమంటే నేను కలెక్టర్ అవ్వాలనుకున్నాను, లేకపోతే పల్లా జాబ్ చేయాలనుకున్నాను, ఎంతో ఆశపడి కష్టపడ్డాను, కానీ చివరికి మా ఇంటి పరిస్థితిని బట్టి ఈ ఉద్యోగం చేయాల్సి వచ్చింది. కాబట్టి ప్రతి జీవితంలో కూడా కోల్పోయింది ఉంటుంది. ఈ కోల్పోయింది మళ్ళా సంపాదించుకోవడం ఎలాగా అనేది పెద్ద ప్రశ్న. కొంతమంది అంటారు, కోల్పోయింది ఎలాగ వస్తుందండి వెనక్కి? పోగొట్టుకుంది వస్తుందా? మళ్ళా వస్తుందా? పోగొట్టుకుంది మళ్ళా వస్తుంది. నువ్వు ఏదైతే నువ్వు కోల్పోయాను అనుకున్నావో మళ్ళా దాన్ని తిరిగి నీ కొరకు సాధించి పెట్టడమే యేసయ్య తాలూకా ముఖ్య ఆబ్జెక్టివ్ అండ్ టార్గెట్, ఆయన ఇష్టం. కాబట్టి ఈరోజు కోల్పోయిన స్థితిలో నుంచి కోల్పోయిందంతా తిరిగి సంపాదించుకోవడం ఎలాగా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం, ధ్యానిద్దాం. ఇష్టమైందా టాపిక్? అందరికీ అవసరమైందే కదా. ఇప్పుడు పాట పాడారు కదా ప్రసన్నమ్మ గారు, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనే. పాడాలని ఉంటుంది, మామూలుగా పాడితేనే మ్యూజిక్ ఉంటేనే తట్టుకోలేరు, ఇక్కడ ఎవరు లేరు. కాబట్టి అందులో ఒక మంచి మాట ఉంది, కోల్పోయినవన్నీ ఒకసారి పాడతారు అందరూ. నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. తర్వాత అవన్నీ మళ్ళా కోల్పోయినవన్నీ ఇచ్చుటకును, బాధల నుండి నన్కించుటకును, నీవే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. కోల్పోయినవన్నీ మళ్ళీ ఇవ్వడానికట, బాధల్లో నుంచి మళ్ళా మన్ని లేవనెత్తడానికి నువ్వు రాకపోతే నేనేమైపోదునో అంటుంది బైబిల్. చక్కని పాట ఈరోజే పాడారు మీరు. నాకు పాడాలనిపించింది, ఇక నాకన్నా మీరు బాగా పాడుతున్నారని ఎందుకు
కాబట్టి ఏది ఏమైనా ఎంత మంచి మాట అండి, కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చడానికట. ఎంత మంచి మాట. ఏ పద్ధతిలోను, ఏ భక్తిలోను, ఏ గ్రంథంలోనూ కోల్పోయింది ఇచ్చేది లేదు. హల్లెలూయా. బైబిల్ అంతా ఏంటి, మీరు కావాలని ఎత్తుక్కోండి. బైబిల్ అంతా ఏంటి, కోల్పోయినవన్నీ మళ్ళా తిరిగి ఇవ్వడానికి. మొదటి ఆదాము పాపము వలన ఏమి కోల్పోయాడో, కడపటి ఆదాము ఆ విధేయత వలన సమస్తము సంపాదించాడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఇక్కడ కూర్చున్న ప్రతి జీవితము, ఒకవేళ నువ్వేమైనా కోల్పోయావు అనుకుంటే దాన్ని ఇవ్వగల సమర్థుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నమ్ముదాం. చూడండి, ఈ విషయాన్ని గురించి బైబిల్లో బాగా ఇక్కడ నేర్చుకోవచ్చు. మీకు తెలిసిన మాట చెప్పండి. కోల్పోయినవన్నీ తిరిగి తెచ్చుకోవడంలో ఒక సూపర్ ఎగ్జాంపుల్ లైఫ్ దేవుడు బైబిల్లో పెట్టాడు. ఎవరండి? యోబు. చాలా మంచిది. కానీ యోబు గ్రంథం ఎవరిని చదువుతారా? ఎవరు చదువుతారని తెలుసండి? కష్టాలు బాధలు ఉన్నప్పుడు చదువుతారు. అసలు యోబుని కోల్పోయిన స్థితి కోసం ఎగ్జాంపుల్గా చెప్తారు. కానీ ఎవరన్నా బైబిల్లో రెండంతల లాభపడ్డారంటే యోబు గుర్తురాడు కదా. లాభం, దీవెన, రెండంతలు సమృద్ధి, మొత్తం అత్యధికమైన దేవుని కృప ఎవరి మీద ఉందంటే ఏ అబ్రహాము గారి మీదో, ఏ జోసెఫ్ గారి మీదో ఎంతో సంపద, చాలా దేవుడి చేత దీవించబడిన వారంటే ఒక విధంగా దేవుడి చేత కష్టపడిన వాళ్ళని యోబు అంటాం. యోబులాగండి ఈయనకి అన్ని కష్టాలే. కష్టం వచ్చినప్పుడు ఎవరిని గుర్తు చేస్తాం? యోబుని గుర్తు చేస్తాం. నేను కష్టం వచ్చినానికి యోబుని గుర్తు చేయాలనుకోవట్లేదు. బైబిల్లో ఎవరైనా కోల్పోయినవన్నీ తిరిగి సంపాదించుకున్నారంటే, ఒక విధంగా చెప్పాలంటే కోల్పోయినవన్నీ కాదు, కోల్పోయిన రెండంతలు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కోల్పోయిన దానికంటే రెండంతలు మనందరము పొందుకొందుము గాక. హల్లెలూయా. చాలా సంతోషం. ఈ మాటలు ఈరోజు మనం ధ్యానిద్దాం. నిజంగా శ్రద్ధగా దేవుని మాటలు వింటే ఈ కోల్పోనివన్నీ మీకు ఇవ్వడానికి ఆ దేవాది దేవుడు మిమ్మల్ని దృష్టించును గాక. ఆమెన్, ఆమెన్. ఈ యోబు గారండి చాలా విచిత్రమైన మనిషి. మా ఇంట్లో కూడా చాలా మరణాలు, 3 మరణాలు కోవిడ్ తర్వాత 2-3 వారాలు ఎవరో మాట్లాడలే. ఆన్లైన్ ప్రేయర్ అవుతుంది, ప్రసన్నమ్మ గారు నడిపిస్తున్నారు. ఏం చేయాలో తెలియక ఫ్రాంక్లిన్ గారు మెసేజ్లే రికార్డులు వేసేసేవాళ్ళం. ఇలాగ ప్రెజెంట్ వర్షిప్ అయిపోయినాక ఆయన పాత మెసేజ్ ఒకటి లైవ్లో పెట్టేసేవాళ్ళం. 2-3 వారాలు గడిచిపోయింది. గడిచిపోయినాక ఒకళ్ళిద్దరు అన్నారు, ఎంతకాలం వేస్తారు రికార్డు, ఎంతకాలం ఇలా నడిపిస్తారు, మీరు మాట్లాడాలి అన్నారు. మాట్లాడాలంటే సమస్య లేదండి, దేవుడు చెప్తే కానీ మాట్లాడి నేను అన్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. అటువంటి అభిషక్తులు, ఇదిగో నీ సేవ భారంతో, భయంతో, ప్రాణాన్ని తెగించి సేవ చే కాబట్టి నాకున్న తర్కాలు నాకుండే ఉంటే ఒకసారి విన్సెంట్ గారు అన్నారు, ఎడ్వర్డ్ గారు, కొంతమంది, అలాగే సోల్మన్ రాజు గారు, ఆయన గర్దించారు. నాన్న, ఎదురుగుండా దేవుని పని కనిపిస్తుంది, నువ్వు దేవుడు మాట్లాడాలని ముందుకేస్తే ఎలాగా, చాలా తప్పు. నువ్వు ముందు ఆయన పని నిమిత్తం ఒక అడుగై దేవుడే నీతో మాట్లాడతాడు అని గర్దించాడు. ఆయన ఒక విధంగా చాలా కఠినంగా చెప్పాడు, చాలా తప్పు నువ్వు చేస్తుంది అని చెప్పి. అయితే ఈ యోబు గ్రంథం ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు రాత్రి రేపు మాట్లాడాలి రూపాంతర పరిచర్యలో ఎవ్వరికి, ఇంక్లూడింగ్ నాతో సహా, ఏం అర్థం అవట్లే. సంఘాలకు వెళ్ళినప్పుడు ఏం చెప్పాలా,
దేవుడు ఎందుకు ఇలా చేశాడంటే ఏం చెప్పాలా? అసలు మేము సంఘస్థుల్ని ఎలా ఫేస్ చేయాలా? దేవుడు ఇన్ని కార్యాలు ఈ కుటుంబంలో చేశాడే. 45 సంవత్సరాలకు మించి రూపాంతర పరిచర్యలో అద్భుతాల వెంబడి అద్భుతాలు. కీడు ఉన్నవాళ్ళు, ఇదిగో మరణ శయ్య మీద ఉన్నవాళ్ళు, జబ్బుతో ఉన్నవారు, దెయ్యాలతో బాధపడుతున్నవారు, చేతబడి చేయించుకున్నవారు, దాని చేత భయంకరమైన స్థితిలో చేతబడులు చేసేసిన మనుషులు, దాని ఎఫెక్ట్ అయిపోయిన మనుషులు, పిల్లలు లేనివారు, ఉద్యోగాలు లేనివారు, పెళ్ళిళ్ళు కానివారు, ఒకటేంటి రెండేంటి, 45 సంవత్సరాలకు మించి ఈ రూపాంతర పరిచర్యలో మా కుటుంబాలు ఎందుకు చెప్పవని మొత్తం పోయింది. మాకున్నది కూడా ఎత్తుకుపోయారు, మొత్తం ఊడ్చుకెళ్ళిపోయారు, క్లీన్ షేవ్ అయిపోయాం అని చెప్పాడు. అలా చెప్పిన గంటకి 100 మంది కూడారట. ఎందుకు? ఆదరించడానికి కాదు, పైకి ఆదరణ. ఎంత ఆనందమో పోయిందని. ఆదరిస్తున్నట్టే ముళ్ళు గుచ్చుతారు కదా. అయ్యో ఇలాగైందేటండి, మీకెందుకు ఇలాగవుతుంది, చాలా బాధపడుతున్నాం, లోపల సంతోషపడుతుంటాడు వీడు. బాగున్నప్పుడు సంతోషపడడం కన్నా మనం బాగోలేనప్పుడు పరామర్శకని వచ్చి ముళ్ళులు గుచ్చుతారు కొంతమంది. కాబట్టి మా జీవితంలో ఏం జరిగిందో మాకు తెలియట్లే. చాలా కొద్ది రోజుల్లోనే భయంకరమైన స్థితిలో కలిపాం. సంఘంతో ఏం చెప్పాలో తెలియట్లేదు. కొంతమంది పలకరిస్తున్నారు, బాధపడుతున్నారు, కొంతమంది మాట వరుసకు పలకరిస్తున్నారు, కొంతమంది అయితే అసలు లేరు, ఇప్పుడు వచ్చి కలలేదు. ఇంకా అంతకాలం మాతో ఉన్న వాళ్ళు ఇప్పుడు లేరు. చాలా కష్టంలో ధోని, MS ధోని అనుకుంటాను, ఒక మంచి మాట అన్నాడు. ఆయన ఎవరో పెద్ద ఆయన, మొత్తానికి స్పోర్ట్స్ లీడర్. నీకు నిజమైన స్నేహితులు ఎవరో నీకు తెలియాలంటే నీకు కష్టం రావాలన్నాడు. హల్లెలూయా. నీకు కష్టం వస్తే కానీ నీకు నిజమైన ఫ్రెండ్స్ తెలియదు. కష్టాలట నిజమైన ఫ్రెండ్స్ని నీకు తెలియచేస్తాయట, బయటికి చూపిస్తాయి అన్నమాట. కాబట్టి రూపాంతర పరిచర్యలో ఉన్న మీరందరూ కూడా మాకు నిజమైన స్నేహితులు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం కోల్పోయినవన్నీ తిరిగి సంపాదించుకోవడం ఎలాగా? హల్లెలూయా. దేవుని వాక్యంలో కోల్పోయింది ప్రతీదీ కూడా నా బిడ్డలకు నేను ఇస్తానని వాగ్దానం చెప్తున్నాడు. కాబట్టి ఆ రోజు రాత్రి చాలా మదన పడ్డాను. రేపు ఉదయానికి ఏం మాట్లాడాలో తెలియదు. ఒకవేళగా నేను మాట్లాడితే చాలామంది చూస్తారు. ఎంతమంది చూస్తారు? తెలిసిన వాళ్ళు చూస్తారు, భక్తులు చూస్తారు. మెయిన్ అది మా టెన్షన్. ఎవరెవరు బాగా వాక్య పండితులు ఉన్నవాళ్ళు ఎవరన్నా చూస్తే నాకేమో ఏమి రాదు, ఏం మాట్లాడాలి నాయన అని 2 గంటలకి విన్సెంట్ గారికి ఫోన్ చేశాను. సారు నాకేం రావట్లేదు, నా మైండ్లోకి ఏం రావట్లేదు, చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను, ఒక 3 రోజులు ఉపవాసం ఉండి అప్పుడు మాట్లాడతానులేండి అని ఆ వారం దాటేసేద్దాం అనుకున్నా. ఆయన అన్నారు, లేదు భాస్కర్ గారు, దేవుడు మీకు ఏమి ఇస్తుంది మాట్లాడండి అన్నారు. అప్పుడు బైబిల్ తెరిస్తే యోబు గ్రంథం తెరవబడింది. యోబు గ్రంథంలోంచి దేవుడు మాట్లాడాడు. యోబుని అమాంతంగా దేవుడు పైనుంచి కింద వరకు పడేసాడు. అమాంతంగా. మా జీవితాలు కూడా అమాంతంగానే కిందకు పడిపోయాయి. మీ జీవితాల్లో కూడా అప్పుడప్పుడు అమాంతంగా పరిస్థితులు మారిపోతాయి. ఆ మారిపోయిన స్థితిలో సైతాన్ గాడు అంటున్నాడు, ఏమండి దేవుడా నువ్వు సర్వశక్తిమంతుడు, ఆ యోబుకి సర్వసంపదలు ఇచ్చేసావు నువ్వు కదా, యోబుకు లోటేం లేదు, యోబుకు అన్నీ ఉన్నాయి, నిన్ను ఎందుకు దూషిస్తాడో, నువ్వు యోబుకున్నదంతా తీసేసే, అప్పుడు అసలు రంగు బయటపడుతుంది అన్నాడు. అక్కడ ఒక మంచి మాట ఉంటుంది, నువ్వు యోబు చుట్టూ కంచె కట్టి ఉన్నావు, ఆ కంచె తీసేస్తే వాడి రంగు బయటపడుతుంది. నువ్వు వాడు భక్తుడు అనుకుంటున్నావు, రోజు నీ సంఘానికి వస్తున్నాడు అనుకుంటున్నావు, రోజు ప్రార్థనలో పాల్గొంటావు అనుకుంటున్నావు. ఎందుకో తెలుసా? నువ్వు ఇచ్చిన దీవెనల కోసం. హల్లెలూయా. ఆ దీవెనలు కానీ తీసేస్తే నిన్ను నీ మొహమే చూడ్డు. అంతే కదండి, మన స్కీములన్నీ పోయాయి అనుకోండి, అంతవరకే ప్రేమ. స్కీములు పోతేనంట ఎవడ ముఖం చూడ్డట. అందుకే ఇప్పుడు రాజకీయ నాయకులు స్కీముల మీద స్కీములు ఇస్తానే ఉన్నారు. ఎందుకు? ఆటలు బట్టి నీ వైపు చూస్తాడు అని పంతం వేశాడు, ఛాలెంజ్ చేశాడు.
ఆ రోజు దేవుని వాక్యము కంచె విసిరిన కొత్త సవాల్. మనకి దేవుడు ఏదైతే కంచేసాడో అప్పుడప్పుడు నిన్ను టెస్ట్ చేయడానికి, నీకు ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్న కంచెను తీసేస్తాడు. నీ చుట్టూ ఉన్న కంచెను తీసేసాడంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు నీ మీద బెట్ట కాశాడు అని. హల్లెలూయా. మొన్న ఐపీఎల్లో బోల్డ్ బెట్టలైనాయి, మొన్న ఎలక్షన్లో కోట్లు బెట్టింగ్లైనాయి. దేవుడు బెట్టింగ్ కాశాడు. ఎవరితో? సైతాన్తో. నా యోబు, నా సేవకుడు, నీతిమంతుడు, చక్కని విశ్వాసి, నేనిచ్చే దీవెనల కోసం వచ్చేవాడు కాదు. నన్ను దేవుడిగా అతను మరి భక్తి చేస్తున్నాడు కాబట్టి నేను బెట్ట కాస్తున్నా. ఒకవేళ నేను ఏమి చేసినా, ఒకవేళ ఆయన చుట్టూ కంచి తీసేసినా, నా మీద ఆయన ఒక్క మాట కూడా సనగడు అని దేవుడు సవాల్ చేశాడు. దేవుడు బెట్ట కాశాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా నీకు కష్టం ఉందా, నీకు శ్రమ ఉందా, క్రైస్తవ జీవితాన్ని నడిపించడానికి ఇంకా నా వల్ల కాదనుకుంటున్నావా? ఒకవేళ దేవుడు కానీ నీ మీద నమ్మకం పెట్టుకొని, నా కుమారుడు, నా కుమార్తె ఈ కష్టంలో కూడా నాతోనే ఉంటారు అని ఒకవేళ సైతానుతో గాను బెట్ట కాసాడేమో. ఒకవేళ అలా కానీ కాసుంటే నీకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ. అదేంటి తెలుసా? దేవుణ్ణి గెలిపించే ఆపర్చునిటీ. గట్టిగా చెప్పాలి కొట్టండి. దేవుణ్ణి గెలిపించగలిగే ఆపర్చునిటీ. అరే, రాజకీయ నాయకుడిని గెలిపిస్తేనే 5 కోట్లు ఇస్తున్నారు. ఒకవేళ మా నాకు కానీ 25 ఎంపీలు ఉంటే మోడీ గారు నా దగ్గరకు వస్తారు తెలుసా మీకు? ఈరోజు 25 ఎంపీలు నాకుంటే డైరెక్ట్గా ఢిల్లీ నుంచి చార్టెడ్ ఫ్లైట్ నా దగ్గరకు వస్తారు. ఎందుకు? నా 25 ఓట్లతో సెంటర్లో నేను అతను గెలిపించగలను. హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణే గెలిపించగలిగే గొప్ప అవకాశం ఎందులోంచి వస్తుంది సార్? నీ శ్రమలోంచి వస్తుంది. కాబట్టి చాలా మంచి దేవుని ఆలోచన, ఆయన హృదయాన్ని తెలియజేసే గ్రంథం యోబు గ్రంథం. యోబు అన్ని కోల్పోయినలా చూడకండి. యోబు ఎవరంటే కోల్పోయిన ప్రతిదాన్ని 2 అంతలు తిరిగి సంపాదించుకున్నవాడు. హల్లెలూయా. ఈరోజు యోబు జీవితం అంటే మనందరికీ వద్దు బాబాయ్ అనుకుంటాం, కానీ ఈరోజు మనలో చాలా మంది యోబులు ఉన్నారు. యోబు అంటే ఎవరంటే కోల్పోయినవాడు. హల్లెలూయా. మన జీవితాలన్నీ కోల్పోయి ఉన్నాయి కాబట్టి యోబు ఒకటి చూపించాడు. విశ్వసించి నమ్మకముగా గురి పెట్టుకొని దేవుడి మీద నిలబడితే దేవుడు నీవు కోల్పోయినవన్నీ మళ్ళా నీకు సమకూర్చే దేవుడు అని బైబిల్ తెలియజేస్తుంది. ఈరోజు వాక్యం వింటున్న మీరందరూ కూడా కొన్ని వాక్య భాగాలు చూసుకుందాం. దాంట్లో దేవుడు ఎంత నలుగురు అనుకుంటా కదా, నలుగురు ఫ్రెండ్స్ అనుకుంటా. ఒక ఆయన పేరు ఎలీహు, ఇంకొక ఆయన పేరు ఎలీఫజు, ఒక ఆయన పేరు బిల్దదు, ఇంకొక ఆయన జోఫర్. ఎలీహు, ఎలీఫజు, బిల్దదు, జోఫర్. ఈ నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. యోబు గారికి కష్టం వచ్చింది. ఓవర్ నైట్ ఏం పోయింది? సమస్తం పోయింది. సమస్తం పోయింది. ఎందుకు పోయింది చెప్పండి? ఎందుకు పోయింది? దేవుడు యోబుని సైతానికి అప్పచెప్పేశాడు. దేవుడు యోబుని సైతానికి అప్పచెప్పేశాడు. ఎందుకు అప్పచెప్పాడంటే యోబు మీద బెట్ట కాశాడు. మన భాషలో యోబుని నమ్మాడు. హల్లెలూయా. దేవుడిని నమ్మాడు కాబట్టి నీకు కష్టం ఇచ్చాడు. దేవుడిని నమ్మాడు కాబట్టి నీకు గొప్ప యుద్ధం ఇచ్చాడు. లేకపోతే ఇంట్లో కూర్చోవడమే, బఠానీలు ఏరుకోవడం మన పని. కాబట్టి యోబుకి కష్టం వచ్చింది, యోబుకి నష్టం వచ్చింది. యోబు సమస్తం కోల్పోయాడు. యోబు ఎంత ఖచ్చితంగా ఉండేవాడో బైబిల్లో రాసింది. ప్రార్థన, కుటుంబ ప్రార్థన లేకుండా భోజనం చేసేవారు కాదు. పిల్లల విషయంలో కూడా, వాళ్ళ తప్పుల విషయంలో కూడా ఈయన పరిహారం చెల్లిస్తూ ఉండేవాడు. ఆయనలో చూపించడానికి మచ్చ కూడా లేదు, చూపించడానికి ఒక డాట్ కూడా లేదు. అంత ఖచ్చితంగా దేవుని భక్తిలో ఉన్నాడు. ఎప్పుడు లోటులో కాదు, సమృద్ధిలో. హల్లెలూయా. మొదటి పాయింట్ ఏంటంటే యోబుకున్న
ఎక్స్ట్రాడినరీ క్వాలిఫికేషన్. సమృద్ధిలో ఉన్నప్పుడు భక్తిగా ఉన్నాడు. మనం చాలామంది సముద్రంలో ఉన్నప్పుడు దేవుడిని మర్చిపోతాం. కష్టం వచ్చినప్పుడు దేవుడా 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 ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అంబులెన్స్ ఎమర్జెన్సీ మోతలాగా ఉంటుంది, కొయ్యి 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 అనే. ఎవరు కనిపించిన ప్రార్థనే. ఎక్కడ మీటింగ్ ఎట్లా వెళ్ళిపోతాం, ఎవరు ఏం చెప్తారని వెళ్ళిపోతాం. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడికి బాగా దగ్గరగా ఉంటాం. కానీ యోబు అలా లేడు. యోబు సమృద్ధిలో కూడా దేవుని వాక్యాన్ని తూచా తప్పకుండా పాటించాడు. హల్లెలూయా. మొట్టమొదటి నువ్వు కరెక్ట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు బాగున్నప్పుడు ఎలా ఉన్నావు, నీ స్థితి బాగున్నప్పుడు కూడా నువ్వు దేవునితో నడిచే అనుభవం ఉంటే రేపొద్దున నీకు కష్టం వచ్చినా ఆయన చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి యోబులో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ అంటే సమృద్ధిలో కూడా దేవునితో ఉన్నాడు. అయితే ఈ నలుగురు ఫ్రెండ్స్ అండి ఆయన దగ్గరికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చారు. కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి ఆయనతో వాదిస్తున్నారు. యోబు గారు ఏం వాదిస్తున్నారు తెలుసా? నేనేం తప్పు చేయలేదండి, నేను చాలా న్యాయంగా ఉన్నానండి, నేను దేవుని విషయంలో ఎక్కడ తప్పుపోలే, నేను వాక్యానుసారంగా దేవుని ఎడల ఏ పాపము లేని వాడినై ఉన్నాను, అయినను దేవుడు నన్ను కష్టపెడుతున్నాడు అని యోబు గారు వాదిస్తున్నారు. 1వ అధ్యాయం నుంచి 34 అధ్యాయాల వరకు ఆయన వాదిస్తూనే ఉంటాడు. మనం కూడా చాలాసార్లు అలాగా వాదిస్తాం. నాకెందుకండి శ్రమ, నేను ఎంత న్యాయంగా ఉన్నానో, నేను మ్యాక్సిమం నా శక్తికి మించి భక్తి చేయడానికి ప్రయత్నిస్తాను, అయినా సరే నాకే దెబ్బ మీద దెబ్బ, నాకే లాస్ మీద లాస్, నా మీదే నింద మీద నింద, ఎందుకు వస్తున్నాయో తెలియట్లే, నా మీద లేవు అని అనుకుంటా ఉంటాం. చూడండి ఒకసారి యోబు గ్రంథము 32వ అధ్యాయము 1, 2, 3. యోబు గ్రంథము 32వ అధ్యాయము 1, 2, 3. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరం ఇవ్వటం మానేశారట. ఈ కష్టంలో ఉన్నప్పుడు నలుగురు ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చి చాలా విషయాలు మాట్లాడారు. యోబు చాలా విషయాలు మాట్లాడాడు. వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే, యోబు ఏమనుకుంటున్నాడంటే, నేను నీతిమంతుడిని, ఐఎమ్ రైచియస్ పర్సన్, నేను భక్తిపరుణ్ణి, నేను ప్రార్థనాపరుణ్ణి, దేవుని విషయంలో ఏ లోపం లేదు అని తనకు తాను నీతిమంతుడు అనుకుంటున్నాడట. అనుకొని మరి ఆయన అలా ఉన్నాడు కాబట్టి ఇంక ఈడితే మాట్లాడతాం, స్వనీతి పరుడితో ఏం మాట్లాడతాం, అంతా నేను రైట్ అంటే ఏం మాట్లాడతాం. చాలాసార్లు మేము ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరన్నా కొన్ని విషయాలు చెప్తే, అమ్మ పలానా విధంగా నేను చేస్తున్నానండి, ఉపవాసం నేను చేస్తున్నానండి, ఏం చెప్పినా నేను అన్నీ చేసేస్తున్నాను అని అంటూ ఉంటారు కొంతమంది, వింటూ ఉంటాను నేను. కాబట్టి యోబు గారు కూడా అలాగే అంటున్నారు అన్నమాట, నేను నీతిమంతుడిని అంటున్నాడు. అప్పుడు రాము వంశస్థుడైన బూజీయుడును బర్కయేలు కుమారుడగు ఎలు తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపపడెను. ప్రత్యుత్తరమేమీ చెప్పకే యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోప్పడ్డాడు. ఇందులో ఎలీహు అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఈ ఎలీహు వీళ్ళందరికన్నా చిన్నోడు అనమాట. కాబట్టి పెద్దోళ్ళు ముందు డిస్కస్ చేస్తున్నారు. పెద్దోళ్ళు ఈయన చిన్నోడు కదా, మధ్యలో మాట్లాడితే బాగోదు, వాళ్ళు వయసులో పెద్దోళ్ళు అని వెయిట్ చేస్తే ఈ ముగ్గురు యోబుతో డిస్కస్ చేశారు. కానీ యోబు ఎప్పుడైతే నేను కరెక్ట్గా ఉన్నానండి, దేవుడే నన్ను ముత్తుతున్నాడు, దేవుడే నన్ను ఈ స్థితికి, కావాలంటే దేవుడితో నేను వాద్యం ఆడతాను, దేవుడితో నేను దెబ్బలాడతాను, ఎందుకంటే నేను న్యాయంగా ఉన్నాను, ఈ కష్టం నాకు రావాల్సింది కాదు అని అంటే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఈడు చాలా నీతిమంతుడని అనేసుకుంటున్నాడు, దేవుడి కన్నా ఈడే నీతిమంతుడులా అనుకుంటున్నాడు అని చెప్పి ముగ్గురు మాట్లాడడం మానేశారు. కానీ ఒకటి అన్నారు, ఏమన్నారంటే నీది రాంగు,
నువ్వు మాట్లాడుతుంది రాంగ్, దేవుడు అలా చేయడు, నువ్వు చేస్తుంది తప్పు. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు. వీళ్ళు ముగ్గురు దృష్టి ఎక్కడుంది తెలుసా? దేవుడు చాలా బలమైనవాడు, నువ్వు చాలా బలహీనుడివి, నువ్వేంటి దేవుడితో వాదిస్తావు, కాబట్టి తప్పు అన్నాడు. ఈ ఎలీహు అనే అతను వీళ్ళందరూ కూడా ఇలా మాట్లాడడం కూడా తప్పు అన్నాడు. ఎందుకంటే నువ్వు ఒకరిని తప్పు అన్నప్పుడు వాడు ఎందుకు తప్పు నువ్వు చెప్పాలి. హల్లెలూయా. దేవుని చేత నువ్వు శిక్ష పొందుతున్నావు అంటే ఏదో దేవుడు బలమైనడు కాబట్టి నువ్వు బలహీనుడు కాబట్టి దేవుడు కొడతాడా? ఈ లాజిక్ కరెక్ట్ కాదు. దేవుడి విషయంలో ఇది తప్పు. దేవుడు బలమైనోడే కానీ దేవుడు ఎవరు? నీతిమంతుడు. హల్లెలూయా. దేవుడు బలం చేత నిన్ను నొక్కొచ్చు. దేవుడు ఆయనకు బలం ఉంది కాబట్టి సమస్తాన్ని ఇచ్చాడు, సమస్తాన్ని తీసేసుకున్నాడు. అందుకే యోబు అంటాడు, ఆయన ఇచ్చాడు ఆయనే తీసేసుకున్నాడు అంటాడు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ వాదన ఎలా ఉందంటే ఆయన బలవంతుడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దేవుడి దగ్గర నువ్వు ఏ పాటోడివి? దేవుడితో వ్యాజ్యం ఆడొచ్చా? దేవుడితో డిస్కషన్ పెట్టుకోవచ్చా? దేవుడికే నువ్వు ప్రశ్న వేస్తావా? నీకు అంత సీన్ లేదు, నువ్వు అలా ప్రశ్నిస్తున్నావు, నువ్వు తప్పు అన్నాడు. కానీ ఎలీహు అన్నాడు తెలుసా, చాలా తప్పు, అలా మాట్లాడకూడదు. దేవుడికి బలం ఉంది కాబట్టి చేయట్లే, దేవుడు నీతిమంతుడని నమ్మాలి, దేవుడికి న్యాయం ఉందని నమ్మాలి, దేవుడు అన్యాయంగా ఎవరికి ఏ కష్టము ఇవ్వడు అని నమ్మాలి. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ఏ లోటైనా ఏ కష్టమైనా ఉందంటే అది దేవుడు అన్యాయంగా ఇచ్చింది కాదు అని ఎలీహు వాదిస్తున్నాడు. చివరికి ఎలీహు మరి యోబు మీద ఏం మాట్లాడుతున్నాడంటే 33వ అధ్యాయము 9వ వచనం నుంచి ఎలీహు గారు మాట్లాడడం మొదలెడుతున్నాడు. ఎలీహు అంటాడు, నేను చిన్నోడిని, మీ పెద్దలందరూ మాట్లాడారు, ఎంతసేపు వెయిట్ చేశాను, కానీ నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను మాట్లాడాలని ఇంట్రెస్టింగ్గా ఉన్నాను. ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నానంటే ద్రాక్షారసం తిత్తులో వేస్తే అది బాగా ఫెర్మెంట్ అయిపోయి అది నిండిపోయే గ్యాస్కి ప్రెషర్కి పగిలిపోద్ది. అలా పగిలిపోయేటట్టు ఉన్నాను. నేను అర్జెంటుగా మాట్లాడేయాలి. నా హృదయంలో అంత బాధ ఉంది. ఇంతవరకు పెద్దోళ్ళు మాట్లాడుతున్నారని ఆగాను, కానీ ఇప్పుడు నేను మాట్లాడతాను అని ఎలీహు మాట్లాడుతున్నాడు. యోబు 33:9 ఏమనగా, నేను నేరము లేని పవిత్రుడను, మాలిన్యము లేని పాపరహితుడను, ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయము వెదుకుచున్నాడు, నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు, ఆయన నా కాళ్ళను బొండలో బిగించుచున్నాడు, నా త్రోవలన్నిటినీ కనిపెట్టుచున్నాడని నీవు అనుచున్నావు. ఈ విషయంలో నీవు న్యాయమును కనిపెట్టలేదు. హల్లెలూయా. చూడండి, మన జీవితాల్లో చాలా కష్టాలు ఉన్నాయి. అనుకుంటున్నావు నువ్వు దేవుడు అన్యాయంగా నా మీద భారం మోపాడు అనుకుంటున్నావు, దేవుడు అన్యాయంగా నాకు కష్టాలు ఇచ్చాడు అనుకుంటున్నావు. లోకంలో తిరుగుతున్న వాళ్ళందరూ, పాపం చేస్తున్న వాళ్ళందరూ సుఖంగా ఉన్నారే, ఇంత భక్తి చేస్తున్న నాకే ఈ కష్టం ఎందుకు అనుకుంటున్నావు. నువ్వు అన్నీ అనుకుంటున్నావు కానీ నీకు ఒకటి అర్థం అవ్వట్లేదు. అది ఏం చేసావు తెలుసా? ఈ విషయంలో నీవు న్యాయమును ఏం కనిపెట్టలేదు, న్యాయమును కనిపెట్టలేదు. అర్థమవుతుందా? సైలెంట్గా ఉన్నారు, అర్థం అవ్వట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి జీవితానికి కష్టం ఉంది, నష్టం ఉంది, కోల్పోయిన స్థితిలో ఉంది. ఈరోజు యోబు ఎలాగైతే కోల్పోయినవన్నీ పొందుకున్నాడో ఆ యోబులాగా మనము పొందుకోవాలంటే ఆయన జీవితాన్ని నిశ్చితంగా పరీక్షించాలి. హల్లెలూయా. అందులో మొట్టమొదటి నాకు అర్థమైంది ఏంటి తెలుసా? యోబు సమృద్ధిలో ఉన్నప్పుడు దేవుడితో ఉన్నాడు. ఒకవేళ మీలో ఎవరికైనా సమృద్ధి ఉంటే, ఒకవేళ మీరెవరన్నా ఇంతకు ముందున్న స్థితి కన్నా ఇప్పుడు కంఫర్టబుల్గా ఉన్నావు అనుకుంటే, నువ్వు కలిమిలో లేమిలో ఉన్న స్థితి కన్నా కలిమిలో అన్నీ ఉన్నప్పుడు దేవుడితో నడడం అనేది ఫస్ట్ క్వాలిఫికేషన్. చాలామంది సంఘాల్లో దీవించబడిన తర్వాత సంఘం నుంచి
దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతారు అన్న విషయాన్ని నేను చాలాసార్లు చెప్పా. కావాలంటే మీ జీవితాల్లో కూడా మీరు చెక్ చేసుకోండి. పెళ్ళిళ్ళు అవ్వకముందు, ఉద్యోగాలు రాకముందు, అప్పుల్లో ఉన్నప్పుడు, ఇల్లు లేనప్పుడు, బాధ్యతలు భయంకరంగా నెత్తి మీద పడినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి ఎంత దగ్గరగా ఉంటావో, దేవుడు నీకు మరి ఒక జీవితం ఇచ్చాక, దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చాక, దేవుడు నీకు ఒక ఇల్లునిచ్చాక, దేవుడు నీకు సమస్తము సమకూర్చాక ఈ సమస్తానం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి టైం ఉండదు, నీకు టైం ఉండదు. యోబుకి ఎంత సంపద ఉందంటే ఆ సంపద చూసుకోవడానికి టైం ఉండదు. కానీ యోబు సంపద ఉన్నప్పుడు దేవుడితో ఉన్నాడు. ఈరోజు మన స్థితిలో కూడా, మంచి స్థితిలో కూడా దేవునితో ఉండడం నేర్చుకోవాలి. లేదు, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది. నష్టం వచ్చినప్పుడు ఎలీహు ఏమంటున్నాడంటే, నీకు నష్టం వచ్చింది కానీ ఒక విషయంలో నువ్వు తప్పు చేసావు. ఏ విషయంలో తప్పు చేసావు తెలుసా? ఈ విషయంలో నీవు న్యాయమును కనిపెట్టలేదు. దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు ఈ కష్టం? దేవుడు ఈ కష్టం ద్వారా ఆయన ఎటువంటి ఘనత పొందాలనుకుంటున్నాడు? దేవుడు నాకు ఇచ్చిన శ్రమ నన్ను ఏ విధంగా చెక్కడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నువ్వు గుర్తుపట్టట్లే. నువ్వేమనుకుంటున్నావంటే నాకు అన్యాయంగా వచ్చింది, నేను దీని నుంచి బయటికి రావాలనుకుంటున్నావు. కానీ ఈ కష్టంలో దేవుని ఉద్దేశం ఏంటి అని నువ్వు గమనించట్లే. ఒకవేళ కానీ నువ్వు గమనిస్తే నువ్వేమంటావు తెలుసా? నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నా దేవుడు నా కష్టం ఉత్తకనే ఇవ్వడు, నా దేవుడు నన్ను బాధించాలని అనుకోడు, నా దేవుడు నాకు విరోధిగా ఎప్పటికీ ఉండడు. ఇది ఏదో ఒక రీజన్ వల్ల వచ్చింది, దాని విషయంలో నేను ఆయనకి లోబడతాను అనే మరి ఆలోచన యోబు కలిగి ఉండాలి అని ఎలీహు చెప్తున్నాడు. ఈ ఎలీహు చాలా మంచి మాటలు చెప్తాడు. కాబట్టి యోబు గ్రంథం 34వ అధ్యాయం 5 నుంచి 10 కూడా ఎలీహు అన్నాడు, ఇదిగో నీతిమంతుడు దేవుడు నా పట్ల న్యాయము తప్పేను అంటున్నాడు. ఇంకోటి అన్నాడు, న్యాయవంతుడై ఉండి నేను అబద్ధికునుగా ఎంచబడుచున్నాను, నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మాయజాలని గాయము కలిగినని యోబు అనుచున్నాడు. యోబు వంటి మానవుడెవడు? అతడు మంచినీళ్ళ వల్లే తిరస్కారము పానము చేయుచున్నాడు. అతడు చెడుతనము చేయుచు వారికి చెలికాడాయను, భక్తిహీనులకు సహవాసయను. నరులు దేవునితో సహవాసము చేయట వారికి ఏమాత్రము ప్రయోజనము కాదని అతను చెప్తున్నాడు. జ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట. ఈ మాట ఎందుకు అంటలేదు దేవుడు? అదే మన జీవితాల్లో చాలా కష్టాలు వస్తాయి, మన జీవితాల్లో జరగకూడని జరిగిపోతాయి. అయినా నువ్వేమన్నావు తెలుసా? దేవుడు అన్యాయము చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. హల్లెలూయా. ఈరోజు మీ జీవితాల్లో దేవుడు ఏ చెడ్డ విషయాన్ని అలౌ చేయడు, ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయడు. ఒకవేళ నువ్వేమన్నా కోల్పోయావంటే ఆయనకి దాని విషయంలో గొప్ప ప్రణాళిక ఉంది. దాని విషయంలో నువ్వు ఏమి విచారించాలంటే న్యాయాన్ని, దేవుడు నీతిని నువ్వు విచారించాలా. మొదటిది ఏంటి? సమృద్ధిలో దేవుడిని నమ్మాలి. రెండవది, కష్టం వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే ఆయన న్యాయాన్ని నువ్వు విచారణ చేయాలి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతే ఈరోజు నీ జీవితంలో ఏం కోల్పోయావో దానికి రెండంతలుగా దేవుడు మీ అందరికీ ఇచ్చునుగాక. కాబట్టి దేవుడు ఇంకో మాట యోబు గ్రంథంలో చెప్తున్నాడు. దేవుడు ఎందుకు ఇచ్చాడండి ఈ కష్టాలు? ఎందుకు ఇచ్చాడంటే 33వ అధ్యాయము 16వ వచనంలో మరి కొన్ని మాటలు దేవుడు నిక్షిప్తం చేశాడు. దేవుడు ఎందుకు మనకి శ్రమలు ఎలా చేస్తున్నాడు? 33వ అధ్యాయము 16వ వచనం, నరులు గర్విష్ఠులు కాకుండానట్లు, తాము తలంచిన కార్యములు వారు మానుకున్నట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వల్ల నశింపకుండా వారి ప్రాణము తప్పించినట్లు, ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును.
వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతగని నొప్పు కలుగుట వలనను వాడు శిక్షణ నొందును. దేవుడు నీకు కష్టం కానీ, దేవుడు నీకు ఒక శ్రమ కానీ, దేవుడు నీకు ఒక టెస్ట్ కానీ ఎందుకు పెడతాడంటే నీకు శిక్షణ కోసం. హల్లెలూయా. దేనికండి శిక్షణ? శిక్షణ అంటే ఏంటి? ట్రైనింగ్. శిక్షణ అంటే ఏంటి? ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తారు ట్రైనింగు? ఇండియా టీము వరల్డ్ కప్ వెళ్ళకముందు 4 రోజులు ఢిల్లీలో ట్రైనింగ్ ప్రోగ్రాం. ఎందుకు? పర్ఫెక్షన్ కోసం. ఇంకెందుకు? కాంపిటీషన్లో పాల్గొనడానికి. ఇంకెందుకు? కప్పు తెచ్చుకోవడానికి, కిరీటం కోసం నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడట. మన కష్టాలు, మన నష్టాలు దేవుడు నిన్ను ఎలా మలచాలో మలచడానికి ఇస్తున్నాడు, కానీ నీకు విరోధంగా ఆయన చేయట్లే అని బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్నారు. మరి దేవుని కృప బట్టి మా చెల్లి కుటుంబం ఇప్పుడు వచ్చారు. కొండైపాలెం. మరి బావగారు సాత్విక్ గారని ఆయన డిఫెన్స్లో పనిచేస్తారు. ఈజ్ ఎ కమాండో. ఈ మధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆయన వచ్చారు కాబట్టి గుర్తొచ్చి చెప్తున్నాను మంచి మాట. చాలామందికి చెప్పాను బయట. ఆయన చాలా ఇంపార్టెంట్ అసైన్మెంట్స్ మీద ఉంటారు. ఆయనకు రోజు నేను వెళ్ళిన 1-2 రోజుల్లో చూసింది ఏంటంటే ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్రైనింగ్. నువ్వు యుద్ధంలో ఉన్నా లేకపోయినా, నీకు అసైన్మెంట్ ఉన్నా లేకపోయినా, కంపల్సరీగా ఏది ఏమైనా ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్రైనింగ్, ఫిట్నెస్, చాలా విషయాలు నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి, నిన్ను మలచుకోవడానికి శ్రమ చాలా. ఆ కష్టం ద్వారా వెళ్ళాలా. 10 కిలోమీటర్లు పరిగెట్టాలి. 20-30 కేజీలు బ్యాగులు వేసుకొని కొండలెక్కాల. ఏం యుద్ధం లేదండి. ఇప్పుడు ఏం పని లేదు. ఎందుకు ఎక్కాలంటే యుద్ధానికి నిన్ను సిద్ధం చేయడానికి. హల్లెలూయా. ఎందుకండి యుద్ధానికి సిద్ధం? ఎందుకంటే యుద్ధానికి నిన్ను సిద్ధం చేసి ఆ యుద్ధములో దేవుడు నిన్ను ఘనమైన విజయం దిశగా నడిపించి ఆ మహిమ గల కిరీటాన్ని నీ నెత్తి మీద పెట్టడానికే దేవుడు నీకు అటువంటి శిక్షణలోకి పట్టుకెళ్తున్నాడు. యోబు గ్రంథం చెప్తుంది, ఇదిగో మనుష్యులందరికీ దేవుడు ఒక చక్కని మెసేజ్ ఇస్తున్నాడట. చూడండి, ఆయన ప్రాణము తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయు వారి కొరకు ఉపదేశము సిద్ధపరుస్తున్నాడు. ఉపదేశం. ఈ మాటలు మీకు పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు, కానీ బైబిల్లో ఒక జీవితం ఉంది. ఆ జీవితం కోల్పోయిన సమస్తాన్ని సంపాదించుకుంది. ఈరోజు యోబు జీవితాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈ మాటలు మన జీవితాల్లో కూడా అన్వయించుకుంటే డెఫినెట్లుగా దేవుడు మనందరి జీవితాల్లో కోల్పోయినవన్నీ మళ్ళా ఇస్తాడు అని తెలియజేస్తున్నాడు. చూడండి, మరి యోబు గారు తర్వాత ఆయన అంటాడు, మాకొక మధ్యవర్తి కావాలంటాడు. యోబు దేవుడితో డిస్కస్ చేస్తున్నాడు. యోబు అనుకుంటున్నాడు, నాకు ఏ లోపం లేదు, ఏ పాపం లేదు నాలో, దేవుడే నన్ను కష్టపెడుతున్నాడు, దేవుడే నన్ను శ్రమలోకి నెట్టేశాడు. ఎస్, దేవుడే నెట్టాడు. మీకు వచ్చింది తెలుసా? యోబు జీవితాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆడవాళ్ళందరూ ఏం ఫీల్ అవ్వకండి, జరిగింది ఇది ఉంది కాబట్టి చెప్తున్నాం, ఏదో మగవాళ్ళం అని కాదు, కానీ ఇక్కడ భయం వేస్తుంది ఆడవాళ్ళకు, ఎందుకంటే ఆడవాళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది. హల్లెలూయా. యోబుని దేవుడు సైతానికి అప్పచెప్పాడు. సమస్తం తీసుకోమన్నాడు. ఏం తీసుకుంటా? ఆస్తి తీసుకుంటావు, తీసుకో. ఇంకేం తీసుకుంటా? ఆయనకున్న పశు సంపద తీసేసుకో. ఇంకేం తీసుకుంటా? ఆయన బిల్డింగ్లు కూలిపోయేటట్టు చేస్తావా? ఇల్లులు కూల్చేయి. ఇంకేం చేస్తావు? ఎంతో ప్రేమించిన పిల్లలు కూడా తీసేసుకో అని దేవుడు సైతానికి అవకాశం ఇచ్చాడు. ఆయన టర్మ్స్ అండ్ కండిషన్ ఒప్పేసుకున్నాడు. కానీ విచిత్రంగా ఒకళ్ళ మటుకు తీయలేదు ఆయన బాధించడానికి. ఎవరిని? అయ్యో, మేడం గారు కరెక్ట్గా చెప్పారు, టీచర్ గారు. భార్యను తీసుకోలేదండి. ఎందుకంటారు? సాటి సహాయం కోసమా? ఆయనకు సహాయాలన్నీ తీసేద్దామనే దేవుడి టార్గెట్.
ఎందుకు తీసుకోలేదండి అంటే ఆవిడకు డైలాగ్ ఉంది మధ్యలో. ఈ సినిమాలో, ఈ నాటకంలో, ఈ స్టేజ్ మీద ఆవిడకి ఇంకా ఒక డైలాగ్ మిగిలి ఉంది. ఆ డైలాగ్ కోసం తీసుకోలేదు. ఏం డైలాగు? యోబు అంతా పాడైపోయాక, యోబు అంతా కోల్పోయాక కురుపులు వచ్చి పెంకులతో గీసుకొని బురదలో దొర్లాడుతుంటే ఆవిడకు డైలాగ్ పెట్టాడు దేవుడు. ఏం డైలాగు? నీ బతుకు ఎందుకు, చచ్చిపోవచ్చు కదా అంది. భార్య వచ్చేమంది, ఎందుకు నీ బతుకు, ఎందుకు నువ్వు భక్తి చేసావు, ఏంటి నువ్వు అని నా దేవుడు అంటావు. నీకు నీ దేవుడు ఏం చేశాడు, ఏం మేలు చేశాడు ఒకటి చెప్పు నాకు. ఏం పొందుకున్నావు చెప్పు, నమ్ముకొని ఏం బాగుపడ్డావు చెప్పు. కాబట్టి నువ్వు బతకడం ఎందుకు, ఇంకా పోరా బాబు అని సొంత భార్య చేత హ్యూమిలియేట్ చేయడానికి భార్యను ఉంచాడు. అంటే భార్యలు ఎంత బాగా ఉపయోగపడతారు చూడండి దేవుడి చేతిలో. హల్లెలూయా. కాబట్టి అప్పుడు యోబు అన్నాడు, ఏంటి అందరూ రివర్స్ అయిపోయారు నా మీద, నేను చెప్తుంది ఎవ్వడికి వినిపించట్లే, నేను దేవుడితోనే ఉన్నాను, నేనే తప్పు చేయలేదు, నేను ఇంత కురూపునైపోవడానికి ఇది శాపం కాదు, నేను చేసిన పాపం కాదు, దేవుడే నన్ను నలగొడుతున్నాడు అంటే ఎవడికి అర్థం అవ్వట్లే, దేవుడే నన్ను చెక్తున్నాడు అంటే ఎవడికి అర్థం అవ్వట్లే. చివరికి నా భార్య కూడా చచ్చిపోరా బాబు నువ్వు ఎందుకు బతికి అన్నది. కాబట్టి నేను దేవుడితో వాదించాలా, ఏం వాదించాలని ఉంది, కానీ దేవుడితో నేను ఎలా వాదిస్తానో, నాకు ఎవరు కావాలి, ఒక మధ్యవర్తి కావాలి. హల్లెలూయా. యోబు అడుగుతున్నాడు, నాకు మధ్యవర్తి కావాలి, నా బాధ దేవుడితో వెళ్ళబుచ్చుకోవాలి, నాలో ఉన్న ఈ కష్టాన్ని నాకు ఎందుకు దేవుడా ఇది ఇచ్చావు అని దేవుడిని ప్రశ్నించాలి. కాబట్టి నాకు మధ్యవర్తి కావాలి అని అంటున్నాడు. యోబు 33:23 నుంచి అంటున్నాడు. యోబు 33:23 నుంచి, నరులకు యుక్తమైన అది కాదు, యోబు 9వ అధ్యాయము 32-33లో యోబు ఒక రిక్వైర్మెంట్ అడుగుతున్నాడు. అదేంటంటే, ఆయన నా వలే నరుడు కాదు, నేను ఆయనతో వ్యాజ్యమాడను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము, మా ఇద్దరికి మధ్య ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అంటున్నాడు. కాబట్టి దేవుడితో వాదించడానికి నాకు మధ్యవర్తి లేడు. మధ్యవర్తి అంటే యేసుక్రీస్తు ప్రభువుని పాత నిబంధనలో మొట్టమొదటిగా యోబు గారు తీసుకొస్తున్నారు. దేవుడికి మనకి మధ్యన మధ్యవర్తి కావాలి అని అడుగుతున్నాడు. చూడండి, యోబు మరి యోబు, ఆయన నా వలే నరుడు కాదు, నేను ఆయనతో వ్యాజ్యమాడలేను, మేము కలిసి న్యాయ విమర్శలో పోలేము, మా ఇద్దరి మీద చేయించదగిన మధ్యవర్తి ఒక ఆయన మాకు కావాలి అంటున్నాడు. అదే యోబు గ్రంథము 33వ అధ్యాయము 23వ వచనం నుంచి, నరులకు యుక్తమైనది ఏదో, 33వ అధ్యాయము 23వ వచనం నుంచి, నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతల్లో గనుడు ఒకడు వానికి మధ్యవర్తి అయి యుండిన ఎడల దేవుడు వాణ్ణి యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్ళకుండా వానిని విడిపించును, ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. చూడండి, యోబు గ్రంథములో యేసుక్రీస్తు ఎంత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాడో. యోబు కష్టాల్లోంచి బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని తెస్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తుని తెస్తున్నాడు. యోబు అన్నాడు నాకు మధ్యవర్తి కావాలంటున్నాడు. ఎలీహు అంటాడు అవును ఒక మధ్యవర్తి కావాలి, ఆ మధ్యవర్తి వల్ల దేవుడు అంటాడట నాకు ప్రాయశ్చిత్తం దొరికింది అంటాడట. అప్పుడు ఒకవేళ మధ్యవర్తి ఉండి మధ్యవర్తి మనకి ప్రాయశ్చిత్తము చేసి ఆయన మధ్యవర్తి మన మీద చేయించితేనట అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును,
వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. హల్లెలూయా. ఏమండి, చాలామంది బాల్యం అయిపోయింది కదా, మళ్ళీ వస్తుందా? వస్తే బాగుంది అనిపిస్తుంది. మళ్ళీ గోలిక్కాయలు ఆడుకోవచ్చు, గిల్లిదండ ఆడుకోవచ్చు, పరిగెట్టి వెళ్ళి ఐస్ పుల్లలు తినవచ్చు అని ఉంటుంది. కానీ వస్తుందా? రాదు. కోల్పోయింది మళ్ళా తిరిగి రాదు. కానీ బైబిల్లో యోబు గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, మీకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తున్నాడు, ఆయన ద్వారా నీ ప్రతి పరిహారము నేను చెల్లించుకొని మళ్ళా నీ శరీరము బాలుల శరీరముగా ఉండులాగున నీ సమస్తమైన ఆ అనారోగ్యం, శారీరకమైన అనారోగ్యం, ఇదిగో ఆత్మీయమైన అనారోగ్యం, మానసికమైన అనారోగ్యం, నువ్వు ఏమైతే నీ బాడీలోంచి నీ జీవితంలోంచి కోల్పోయావో ఆ బాల్య స్థితి, ఆ టెండర్ స్టేట్ నేను మళ్ళా నీకు ఇస్తాను. కాబట్టి అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యము కొండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగు చేస్తా. యోబు ముసలోడైపోయి పుల్లొచ్చేసి గోక్కొని పడుంటే దేవుడు పరిశుద్ధాత్మ తెలవిస్తున్నాడు, ఇదిగో ఒక మధ్యవర్తి వస్తాడు, యేసుక్రీస్తు ప్రభు అనే మధ్యవర్తి వస్తాడు, ఆయన ద్వారా మీ పాపాలన్నిటికీ పరిహారం దొరుకుతుంది, ఆయన ద్వారా నువ్వు కోల్పోయింది ప్రతిదినూ మళ్ళా నువ్వు సంపాదించుకుంటావు అని బైబిల్లో మరి క్లియర్ కట్గా మరి తెలియజేస్తుంది. అదే యోబు 40కి వచ్చేటప్పటికి, యోబు గ్రంథంలో స్పెషాలిటీ ఏంటంటే 1వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం ముందు వరకు యోబు గారు మాట్లాడతాడు. దాని తర్వాత ఎలీహు అన్నవాడు మాట్లాడతాడు. ఎలీహు ఎప్పుడైతే మాటలు చాలించాడో అప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవుడు ప్రత్యక్షమై మరి యోబుతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. చూడండి, జీవితంలో చాలా విషయాలు మనం కోల్పోయి ఉండొచ్చు కాక, కానీ దేవుడు మాట్లాడితే నీతో ఇలా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే యోబు 40వ అధ్యాయము 1వ వచనంలో, మరియు యెహోవా యోబుకు ఇలాగూ ప్రత్యక్షమిచ్చెను, ఆక్షేపణలు చేజూచువాడు సర్వశక్తులకు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదింపువాడు ఇప్పుడు నాకు ప్రత్యుత్తరం ఇవ్వాలా? కమాన్ రైట్ నౌ. దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు, నువ్వు మాట్లాడాలి. మీ అందరూ నాతో, మీ అందరికి కష్టాలు ఉన్నాయి కదా, మీరందరూ కూడా చాలాసార్లు దేవుడా నాకెందుకే ఈ కష్టం ఇచ్చావని అడిగావు కదా. ఇదిగో నేను చాలా నీతిగా న్యాయంగా ఉన్నాను, లోకంలో చాలామంది అన్యాయస్తులు పచ్చగా ఉన్నారు, దేవుణ్ణి నమ్ముకొని నువ్వు ఏం సాధించావన్న ప్రజలందరూ అడుగుతుంటే నేనేం చెప్పాలి అని నువ్వు నా మీద సనుక్కున్నావు కదా, అప్పుడప్పుడు విశ్వాసాన్ని తగ్గించుకున్నావు కదా, అప్పుడప్పుడు నా వైపు కాకుండా లోకం వైపు చూడడం మొదలుపెట్టావు కదా. కాబట్టి నువ్వు ఒక ప్రశ్నకి జవాబు చెప్పాలి. నువ్వు నాతో వాదించాలనుకుంటే దేవునితో వాదించేవాడు ఇప్పుడు ప్రత్యుత్తరము ఇయ్యవలెను. అప్పుడు యెహోవాకు ఇలాగూ యోబు ప్రత్యుత్తరం ఇచ్చాడు. దేవుణ్ణి చూడనంతసేపు, దేవుడి వైపు తిరగనంతసేపు, చాలా స్వనీతిగా నాకే ఈ కష్టం ఎందుకు వచ్చిందని బాధపడేవాడికి ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిని కల్పించాడు అనుకో, కనిపిస్తే ఇలా ఉంటుంది. యోబు నీతి మధ్య మనం ఏ విధంగానూ సరిపోం. యోబు గారి నీతి దగ్గర మనం ఏ విధంగానూ సరిపోం. అటువంటి నీతిమంతుడైన యోబుకే దేవుడు ప్రత్యుత్తరం ఇస్తే, దేవుడు మాట్లాడడం మొదలెడితే, దేవుడు సన్నిధానంలోకి నువ్వు వస్తే నీ కష్టాల గురించి నీ రిప్లై ఎలా ఉంటుందో చూడండి. ఆయన అంటున్నాడు, అప్పుడు యోబు యెహోవాకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. 34 అధ్యాయాలు గనగన కంప్లైంట్లు ఇచ్చి 34 అధ్యాయాలు నేను నీతిమంతుడను, నేను ఏ తప్పు చేయలేదు, దేవుడు నా మీద భారం మోపాడు, మీకెవరికి అర్థం కావట్లేదు, ఇది శాపం కాదు, నేను చేసిన పాపానికి పరిహారం కాదు, నేను చాలా నీతిమంతుడని డబ్బా వేసుకుంటున్న ఈ యోబు గారు దేవుడు ప్రత్యుత్తరం ఇమ్మంటే ఏం మాట్లాడుతున్నాడు చూడండి. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును, ఒక మారు మాట్లాడి తిని నేను మరలా నోరెత్తను, 2 సార్లు మాట్లాడి తిని ఇకను పలుకను.
అదే యోబు 42:5 అంటాడు. మళ్ళీ ఇంకొకసారి దేవుడు మాట్లాడమన్నప్పుడు, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్తను నేను వింటిని, అయితే ఇప్పుడు నిన్ను కన్నులారా చూచుచున్నాను, కావున నన్ను నేను ఏం చేస్తున్నాడు? మీకు అర్థమైందా? అంతవరకు ప్రార్థనాపరులం, అంతవరకు స్పీకర్సం, అంతవరకు ప్రపంచానికి పవిత్రమైన క్రైస్తవుడివి. అబ్బో ఆయనండి చాలా ప్రార్థనాపరుడండి, అబ్బో ఆయన భక్తి అండి గొప్పదండి, ఇంతమందిని రక్షించామండి, అంతమందిని రక్షించాం. ఇదిగో ఆయన చిన్ననాటి నుంచి దేవుని భయంలోనే ఉన్నాడు, క్రైస్తవ్యంలో పీక్స్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు కనిపిస్తే, దేవుడు ఎదురుగుండా నీ దగ్గరికి వస్తే, నీ నీతి మురికి గుడ్డ. హల్లెలూయా! నీ నీతి మురికి గుడ్డ. ఒక్క మాట కూడా మాట్లాడడానికి మనకి కలేజా ఉండదు, వణుకు. దేవుడు కనిపిస్తే నీ స్థితి ఏదో నీకు తెలుస్తుంది. ఈరోజు సమస్తము కోల్పోయిన అనుకుంటున్న నీవు మళ్ళా తిరిగి సంపాదించుకోవాలంటే యోబు మాట్లాడిన మాట మనం మాట్లాడాలి. హల్లెలూయా! ఇక్కడ యోబు ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు నిన్ను కన్నులారా చూచున్నాను, కావున నన్ను నేను ఎందుకంటే అసహించుకోవాలా? ఎందుకు అసహించుకున్నాడు? అంతవరకు నేనే నీతిమంతుని అన్నాడుగా, అంతవరకు ఇలాగా ఛాతి చూపించి ముగ్గురితో ఖాళీ లేకుండా వాదించాడుగా. దేవుడు కనిపించాడంతే, దేవుడు కొన్ని ప్రశ్నలు వేసాడంతే, దేవుని సన్నిధిలో ఉన్నాడంతే. ఒకవేళ నువ్వు కానీ దేవుని సన్నిధిలో కానీ ఉంటే అప్పుడు నీ మీద నీకే అసహ్యం వస్తుంది. బూడిదలోను ధూళిలోని పడి పశ్చాత్తాపడుతున్నాను. నేను దీన్ని ఎక్స్టెండ్ చేయాలనుకోవట్లే, ఇది చాలా డీప్ మీనింగ్, చాలా లోతైన భావాలు ఉన్న యోబు గ్రంథం అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ వీటిలన్నిటి బట్టి ఒకటి అర్థమైంది ఏంటంటే, నువ్వు కోల్పోయినవన్నీ సంపాదించుకుంటావు. హల్లెలూయా! ఎందుకంటే యోబు సంపాదించుకున్నాడు, దేవుడు యోబు గ్రంథాన్ని పెట్టాడు. ఇదిగో యోబు ఏం కోల్పోయాడో దానికి 2 అంతలు యోబు సంపాదించుకున్నాడు. యోబులోంచి నేను చూసేది ఏంటంటే, యోబు సమృద్ధిలో ఉన్నప్పుడు దేవుడితో ఉన్నాడు. హల్లెలూయా! కాబట్టి సమృద్ధిలో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు, కష్టం లేనప్పుడు కూడా దేవుడితో నడిచే అనుభవం ఉండాలి మొట్టమొదటిది. రెండవది, ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళాడో ఆయన మీద ఆయనకు అసహ్యం వేసింది. ఎందుకంటే ఈ మనిషి ఎంత కల్మషంతో ఉంటాడో, ఈ మనిషి ఆలోచనలు ఎంత భయంకరమైనో, ఈ మనిషి హృదయం ఎంత ఘోరమైన వ్యాధి కలదో అతనికి అర్థమైపోయింది. ఆయన సన్నిధిలో, ఆయన పరిశుద్ధతలో ఈయన కుళ్ళెంతో బయటకు తెలిసింది. ప్రపంచంలో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఈయనే టాపు, ఈయనే సూపర్. ఈయన డ్రెస్సు సర్ఫెక్సల్తో కడిగేసిన వైట్ డ్రెస్. మీరు అడ్వర్టైజ్మెంట్ చూస్తారా? ఒక అమ్మాయి తెల్ల డ్రెస్ వేసుకొని వస్తుంది, ఇంకొక అమ్మాయి అలాగెళ్తే అలా వాక్ అవుతాం. ఎందుకు? అదే తెల్లగుంది అనుకుంటాం, దానికన్నా తెల్ల డ్రెస్ వేసుకొని ఇంకా ఆవిడ వస్తుంది. వచ్చినండి ఇవిడ ముఖం చిన్నదైపోద్ది. ఎందుకు? నా డ్రెస్సే తెల్లదు అనుకున్నా, కానీ నిజమైన తెల్ల డ్రెస్ వచ్చినప్పుడు నీ తెల్ల డ్రెస్లో ఉన్న నలుపెంతో, కుళ్ళెంతో, దానిలో ఉన్నంత మరకలు ఎన్ని ఉన్నాయో నీకు ఎప్పుడు తెలిసింది తెలుసా? దేవుడు కనిపించినప్పుడు, ఆ నీతిమంతుడు కనిపించినప్పుడు. ఈ మానవ జన్మ ఎంత చిన్నదో, ఎంత అల్పమైనదో, ఎంత పాపంతో నిండిందో. నీ శరీరము ఒకసారి ఒక పుండు వచ్చి కుళ్ళిపోతే తెలుస్తుంది మన శరీరం ఎంత చాలా ఇదా. కరెక్ట్గా చనిపోతే 3 రోజులు 4 రోజులు పురుగు పట్టేస్తుంది ఈ శరీరం. ఈ శరీరంతోనైనా సర్వశక్తి గల దేవుణ్ణి నేను ప్రశ్నిస్తున్నాను అని యోబు అంటున్నాడు. ఇదిగో నన్ను నిన్ను అసహించుకొని, ఇంత నీతిమంతుడు, ఇంత పాపము లేనివాడు, నిజంగా పాపం లేదని సైతాన్ గాడు అప్పు చెప్పాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాప పడుచున్నాను అంటాడు. హల్లెలూయా! కాబట్టి ఈ మాటలన్నీ మీకు అర్థమైపోయినా 4 విషయాలు బుల్లెట్ పాయింట్స్లో చెప్తాను. ఒకటి, నీ జీవితంలో
కోల్పోయినవన్నీ ఏంటండి? కోల్పోయినవన్నీ అంటే మళ్ళీ వస్తుందా నాకు ఏమనో? మళ్ళీ నాకు బాల్యం వస్తుందా? మళ్ళీ నేను పోగొట్టుకున్న మా అన్నీ వస్తాడా? మళ్ళీ ఆయన కలుస్తానా? కలుస్తావు. పోగొట్టుకుంది ప్రతిదీ వస్తుంది. దేవుని కోసం నువ్వేం పోగొట్టుకున్నావో దానికి రెండంతలు దేవుడు ఇస్తాడు. ఆయన న్యాయవంతుడు, ఆయన నీతిపరుడని నువ్వు నమ్మాలి. ఫస్ట్ మొదట నమ్మాలి. రెండవది, సమృద్ధిలో ఉన్నప్పుడు దేవునితో నడిచే అనుభవం ఉండాలి. కష్టాల్లో దేవుడు గుర్తొచ్చి కష్టం తీరిపోగానే దేవుడు మర్చిపోతే అటువంటి కష్టాలు కానీ తిరిగివ్వడు. కాబట్టి ఒకవేళ కానీ నువ్వు ఆ స్థితిలో ఉంటే ఇదిగో సమృద్ధిలో కూడా దేవునితో ఉండాలి. రెండవది, ఇదిగో నువ్వు దేవునితో మాట్లాడినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు వెళ్ళినప్పుడు, దేవుని మహిమ ఎదుర నువ్వు ఎంత భయంకరమైన వాడువో, నీకు నీ మీద అసహ్యం వచ్చేంత మరి పరిస్థితి వరకు నీ హృదయాన్ని తగ్గించుకోవాలి. మూడవది, బూడిదలో నువ్వు ధూళి వేసుకొని పశ్చాత్తాపపడాలి. ఈరోజు నువ్వు పొందుకోవాలంటే నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని ఎదుట ప్రార్థించి ఆ మధ్యవర్తి అయిన యేసుక్రీస్తును నమ్మి ఇదిగో నీ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, సింపుల్, ఒప్పుకుంటే, ఇంత యోబు గ్రంథం తెలియజేసింది ఏం తెలుసా? ఇంత నీతిమంతుడు కూడా దేవుని సన్నిధిలో నేను వ్యర్థుడని అన్నాడు, నేను అనవసరం అన్నాడు. నేను ఒకసారి మాట్లాడాను, రెండోసారి మాట్లాడాను, ఇంకా నోరు మూసుకుంటాను. నోటంట మాట వద్దు, షట్ యువర్ మౌత్ అన్నాడు. అంతే. ఏమన్నాడు? నేను నోరు దేవుడు కనిపిస్తాడు అన్నాడు. ఓ గంటలు ప్రార్థన చేస్తావే, రెఫరెన్స్లు ఎత్తి ప్రార్థన చేస్తావే, నిజంగా దేవుడు కనిపిస్తే నోరు జిప్పేసుకొని కూర్చుంటా. నోటితో మాట రానివ్వకు. నువ్వేంటో నీ స్థితి గమనించి దేవుని సన్నిధిలో నిజంగా పశ్చాత్తాపడితే కనుక దేవుడు నువ్వు కోల్పోయిన సమస్తాన్ని యోబు ఎలా సంపాదించుకున్నాడో అలా సంపాదించుకుంటావు అని యోబు గ్రంథములో క్లియర్ కట్గా తెలియజేస్తున్నాడు. యోబు 42:10 చివరిగా ఈ మాట చదువుకుందాం. 10వ వచనం, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరి యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చాడా లేదు దేవుడు? ఎప్పుడు ఇచ్చాడు? ఎంతగా ఇచ్చాడు తెలుసా? ఈ భక్తులన్న వాళ్ళందరూ వచ్చి మాట్లాడారు కదా, ఆయన కష్టంలో ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం తీసుకొని రెఫరెన్స్లతో కూర్చారు కదా. వీళ్ళందరూ ఎవరు? వాళ్ళ నలుగురు కూడా దేవుని పిల్లలే. వాళ్ళ నలుగురు కూడా ఏంటి, దేవుడిని నువ్వు దూషిస్తావా? దేవుడు కన్నా నువ్వు నీతిమంతుడివా? ఏం మాట్లాడుతున్నావు ఎందుకు అని చాలా మంచి మాటలు బైబిల్లోంచే పొలాలు కూర్చారు కదా. వాళ్ళ నిమిత్తము యోబు ప్రార్థన చేసేటట్టు. మీకు తెలుసా, చివరిలో దేవుడు నలుగురి ఫ్రెండ్స్లోని ముగ్గురినే గద్దిస్తాడు. ఎలుహునేమండు. ఎలుహు చెప్తాడు. ఏం చెప్తాడంటే, మీరు తప్పు చెప్తున్నారు, యోబుని తప్పు అంటున్నారు, ఆయన తప్పే, కానీ ఎందుకు తప్పు అంటున్నారు తెలుసా? దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి, నువ్వు పనికి మాలినాడు కాబట్టి నువ్వు ఆయనతో వాదించడానికి లేదంటున్నావు. అది కరెక్ట్ కాదు. దేవుడు సర్వశక్తిమంతుడే కానీ ఆయన న్యాయము తప్పడు. హల్లెలూయా. నీకు అన్యాయంగా ఏమీ చేయడు. ఒకవేళ నీకు జరిగింది దేవుడు అన్యాయం చేస్తాడంటే అది తప్పు. ఇది యోబు చేసిన తప్పని మీరు చెప్పలేదు కాబట్టి దేవుడు అంటాడు ఆ ముగ్గురు ఫ్రెండ్స్తోని, మీరు యోబు విషయంలో నా నిమిత్తము యుక్తమైన మాట పలుకులేదు కాబట్టి మీ ఎడల నా కోపము రగులుతుంది. హల్లెలూయా. కోపం రగులుతుంది. ఈ కోపం చల్లార్చేవాడు ఎవడు తెలుసా? నువ్వు ఎవడికైతే పుల్లలు పెట్టి గుచ్చావో, నువ్వు ఎవడినైతే ఇదిగో భయంకరంగా నీ పాపాల గురించి ఇలా చేసావు, నీ మాటలు తప్పని కష్టంలో ఉన్నప్పుడు ఇంకా కృంగదీసావో, అతను ప్రార్థన చేస్తే మీ ఎడల నా కోపాన్ని తగ్గించుకుంటాను.
యోబుని దేవుడు ఎంతగా మరి దీవించాడంటే, ఎంతటి ఆధిక్యత ఇచ్చాడంటే, ఆ దేవుని పిల్లలకి కష్టం ఇచ్చిన తర్వాత ఆ కష్టంలోంచి వచ్చిన పిల్లలు ప్రార్థన చేస్తేనే నేను వింటాను అంటున్నాడు. హల్లెలూయా. ఇదిగో మీరు నీతిమంతులు, మీరు బిషప్పులు, మీకు భయంకరమైన జ్ఞానం ఉంది, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు, యోబుని సమితం నిలువరించి యోబుతో కూడా వాదించిన వాళ్ళు, కానీ నా దీనదాసుడు ఎవరైతే ఇంత కన్నీరులోంచి, ఇంత కష్టంలోంచి, ఇంత లోటులోంచి నా కోసం నిలబడ్డాడు కదా, ఆ నా కోసం నిలబడిన నా దీనదాసుడు ప్రార్థన చేస్తేనే మీ మీద ఉన్న శాపాన్ని తీసేస్తాను. యోబు తన కోల్పోయిందంతా సంపాదించుకోవడమే కాదు, కానీ ఇదిగో చాలామంది శాపములోకి వెళ్ళిపోయిన వారి కోసం, చాలామంది దేవుని ఉగ్రతలోకి వెళ్ళిపోయిన వారి కోసం యోబు చేసిన ప్రార్థన నేను వింటాను. రేపొద్దున నీ కష్టాలు, నీ బాధలు దేవుని మీద నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన తీసి నీకు పూర్వపు స్థితి కంటే నీ బాల్యాన్ని మళ్ళా అనుగ్రహించగల దేవుడు నీ ద్వారా అనేకులని శాపాన్ని విరగొట్టడానికి నీ ప్రార్థన వాడుకుంటానని అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం విన్న మీరందరూ కూడా, ఈ వాక్యం మీరు అందరూ కూడా, ఒకవేళ మన జీవితాల్లో కోల్పోయింది ఏదైతే ఉంటే అది మనం సంపాదించుకోవడానికి, మరి పాటలో కూడా చెప్పినట్టు కోల్పోయిందంతా మళ్ళా నేను సంపాదించుకోవడానికి, బాధల్లోంచి నన్ను లేవనెత్తడానికి నా యేసు ప్రభువు నా కోసము వచ్చాడు అని నువ్వు నమ్మి ఆయన సన్నిధిలో బూడిద పోసుకొని, ధూళి పోసుకొని, పశ్చాత్తాపపడి, ఇదిగో నాయనా, ఇదిగో నీ సన్నిధి ముందు, ఇదిగో నీ పవిత్రత ముందు నేను అపవిత్రుడను, నేను పురుగు వంటి వాడను, కాబట్టి నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తే దేవుడు నువ్వు కోల్పోనివన్నీ నీకు ఇవ్వడానికి దేవుడు సమర్థుడు అని బైబిల్ తెలియజేస్తుంది. ఈరోజు అటువంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, నేను కూడా ఎవరెవరు మీ జీవితాల్లో ఏం కోల్పోయామనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ బైబిల్లో ఉన్న ఒక్క దేవుడు, ఈ బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒకటే ఆబ్జెక్టివ్, అదేంటి తెలుసా? కోల్పోయింది మళ్ళా ఇవ్వడం. హల్లెలూయా. కోల్పోయింది మళ్ళా ఇవ్వడం. ఆదాము ఏం కోల్పోయాడో, ఆదాము ఎటువంటి స్థితి నుంచి పడిపోయాడో ఆ స్థితికి మళ్ళా పట్టుకెళ్ళడం. నువ్వు ఏ స్థితిలోంచి పడిపోయావో నాకు తెలియదు, మీ జీవితాల్లో ఏం కోల్పోయారో నాకు తెలియదు, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు, ఇదిగో మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చి నీ పాపాలు ఒప్పుకొని, ఇదిగో నిజంగా నీ స్థితిని నువ్వు గమనిస్తే, యోబు లాంటి నీతిమంతుడు ఆయన స్థితి గమనించి, నేను చాలా పవిత్రుడను, నేను ఒకసారి మాట్లాడాను, రెండోసారి మాట్లాడాను, నోరు మూసుకొని ఉంటాను నీ దగ్గర, ధూళేసుకొని దుమ్మేసుకొని నా పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడతానని ఎప్పుడైతే యోబు అటువంటి స్థితిలోకి వచ్చేసాడో దేవుడు యోబుని ఎంతగా హెచ్చించాడు తెలుసండి. ఆయన కోల్పోయిన దానికంట రెండంతలు ఇచ్చి అనేకుల్ని ఆ కీడులోంచి, శాపంలోంచి, దేవుడు ఉగ్రతలో నుంచి బయటికి తేడానికి నీ ప్రార్థనే ఈరోజు చాలా దీనంగా కన్నీటితో కూర్చున్న నీ ప్రార్థనే, ఆయన ప్రార్థనే, ఆమె ప్రార్థనే నేను వింటాను. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి. ఆయన ప్రార్థన చేస్తే నీ పాపాలకు నేను పరిహారం ఇస్తాను అన్నంతగా దేవుని దగ్గరగా దేవుడు ఒక స్నేహితుడిలాగా నిన్ను దగ్గర చేర్చుకొని, దేవుడు నువ్వు కోల్పోయిన సమస్తము మరి నీకు దయచేయడానికి దేవుడు సహాయము చేయనుగాక. కాబట్టి అందరూ తల్ల వంచండి. ఈ వాక్యం ఎంతసేపు విన్నామన్నది కాదు, ఈ వాక్యంలో మీకు ఎంత అర్థమైందో నాకు తెలీదు, కానీ ఒకటి మట్టుకు చాలా ఇంపార్టెంట్. అదేంటంటే మన జీవితాల్లో కోల్పోయింది ప్రతిదీ కూడా ఈ ప్రార్థనలో, ఈ సమయంలో దేవుని సన్నిధిలో నిజంగా నువ్వు పశ్చాత్తాపడి యోబులాగా నువ్వు తిరిగి వస్తే దేవుడు నీకు సమస్తాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సమస్తాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అన్నిటికన్నా ఏంటండి సమస్తం అంటే, ఈ లోకంలో ఏం కాదులే, నువ్వు చచ్చిపోయాక అన్నీ ఉంటాయి అని చెప్పట్లే. యోబు గ్రంథంలో ఈ లోకంలో కోల్పోయినవి ఈ లోకంలోనూ పొందుకున్నాడు. హల్లెలూయా. నువ్వు రక్షణ తప్పనిసరిగా పొందుకుంటావు, కానీ ఈ లోకంలో కూడా నువ్వు ఏ కన్నీరైతే కార్చావో
ఆ కన్నీరుకు బదులు దేవుడు నీకు పూదండనిస్తాడు. ఇదిగో నువ్వు ఏదైతే నా జీవితంలో ఇదిగో ఈ ఫేజ్ నా జీవితంలో లేకుంటే బాగుంది అనుకున్నావో, ఇదిగో దానికి బదులుగా దేవుడు అంతకన్నా అత్యున్నత స్థితిలో నిన్ను నిలబెడతాడు. ఒకళ్ళు బాల్యం మళ్ళా వస్తుందంటే మళ్ళా వస్తుంది. దేవుడు సమస్తము చేయడానికి సాధ్యము ఆయనకుంది, ఆయన బలం ఉంది, ఆయన సర్వశక్తిమంతుడు. కాబట్టి నువ్వు ఏం కోల్పోయావో అన్నీ అడుగు. నవ్వుకుంటారేమో పబ్లిక్ చెప్తే. నేను అడుగుతున్నాను, ఇదిగో నా తల్లిని కోల్పోయాను, నా తండ్రిని కోల్పోయాను, ఇంకా చాలా జీవితం ఉన్నా. ఇదిగో మరి ఫ్రాంక్లిన్ గారిని కోల్పోయాం, మళ్ళీ ఆయన సంపాదించుకుంటాం. ఎస్, సంపాదించుకుంటాం, డెఫినెట్గా సంపాదించుకుంటాం. ఇదిగో ఇక్కడ ఈ లోకంలో ఉన్న జీవము కంటే అత్యున్నతమైన జీవములో ఆయన సంపాదించుకుంటాం. దేవుడిలో పల్నాది నువ్వు సంపాదించుకోలేవు అనేది లేదు. ఈ లోకంలో అయితే వెళ్ళిపోయాడండి, మన నుంచి వెళ్ళిపోయాడు అనుకుంటాం. కానీ ఈ బైబిల్లో యేసుక్రీస్తు సిలువలో, యేసుక్రీస్తు రక్షణలో నువ్వు కోల్పోయింది సంపాదించుకోలేనిదంటూ ఏమి లేదు. కాబట్టి ఈ క్షణమే ఇదిగో యోబు వంటి పరిస్థితి, భయంకరమైన అవమానము, శారీరక సంబంధమైన అనారోగ్యము, ఇదిగో ఫైనాన్షియల్ క్రైసిస్, ఇదిగో గొప్ప, ఇదిగో అందరూ వచ్చి ఎందుకయ్యా నువ్వు బతకడం, సొంత భార్య కూడా వచ్చి నువ్వు బతకడం ఎందుకు, నీ దేవుడు నీకేం చేశాడు, నువ్వు చచ్చిపోతానని దేవుడిని అడుగు అని అవహేళన చేసిన అవమానకరమైన స్థితి. ఇదిగో బయట నువ్వు నడుస్తుంటే అందరూ నీ వైపే చూస్తున్నారు, ఎంతో అవహేళన చేస్తూ చూస్తున్నారు, ఎంతో అపహాస్యంతో చూస్తున్నారు. చాలామంది సంతోషిస్తున్నారు, నువ్వు పడిపోయిన స్థితిని బట్టి నిన్ను చూసి సంతోషిస్తున్నారు. ఇది ఈ పరిస్థితులన్నిటినీ మార్చగల శక్తిమంతుడైన మధ్యవర్తి మనకున్నాడు అని నువ్వు నిజంగా నీ హృదయంలో యోబు జీవితము కష్టాల జీవితంగా చూడొద్దు. కానీ ఇదిగో కోల్పోయిందంతా సంపాదించుకున్న విశ్వాస వీరుడైన యోబుని ఇదిగో మనకి సాదృశ్యంగా బైబిల్లో పెట్టినప్పుడు నీ జీవితంలో దేవుడు అటువంటి కార్యము చేయలేడా అని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే, నువ్వు ప్రార్థిస్తే, నీ స్థితిని దేవుడి దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించుకుంటే దేవుడు తప్పనిసరిగా ఇదిగో నీ ప్రార్థన ఆలకించి నువ్వు కోల్పోయినవన్నిటికంటే రెండంతలు మీ జీవితంలో ఆయన మీకు దయచేయునుగాక. ఈ క్షమణంలో మీరందరూ అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థన ఎక్కువ చేయాలి. మన వాక్యం కన్నా ప్రార్థన ఎక్కువ చేయాలి. ఏమీ లేట్ అయిపోలేదు, ఏం టెన్షన్ లేదు. ఈరోజు ఈ వాక్యం మీ జీవితాల్లో ఫలించాలంటే విని ఆ వాక్యం పట్టుకొని వెళ్ళిపోయి తర్వాత మర్చిపోవడం కాదు. ఈ క్షణమే దాన్ని విత్తేయండి మీ హృదయంలో. ఈ క్షణమే దానికి నారు పోయండి, నీరు కట్టండి. ఇదిగో నారు కట్టి నీరు పోయండి. మీ హృదయంలో ఫలింపజేయలాగా ప్రార్థించండి. ఈ క్షణమే నుంచే మీ జీవితంలో కోల్పోయిన ప్రతిదీ కూడా నువ్వు సంపాదించుకోవడానికి దేవుడు నీకు సహాయం చేయలాగా మన మధ్య ఉన్న ప్రసన్నమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. మీరందరూ కూడా ఏకీభవించి ప్రార్థించండి. ఎవరికి ఎంత అర్థమైనా ఇదిగో ఈ మాటలు చెప్పండి. నాయనా, యోబు సంపాదించుకున్నాడు, యోబుకి ఇచ్చావు, నాకు కూడా ఇవ్వా అని అడగండి. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించడానికి ప్రయత్నించండి. నీకే వందనాలు, స్తోత్రాలు. బలమైన నీ సన్నిధి చేత ప్రతి బిడ్డను వాక్యము చేత మాట్లాడిన గొప్ప దేవ, నీ జీవపు వాక్యముతో ప్రతి బిడ్డను మీరు సంధించిన విధానమును బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభు తండ్రి. అయ్యా, ప్రతి జీవితంలో కోల్పోయిన స్థితి ఉంటుంది నాయన. ఆ కోల్పోయిన స్థితి నుండి లేవనెత్తి రెండంతల అధికముగా ఇచ్చే ఏకైక దేవుడవు నీవే అని ప్రభా మరి ఒక్కసారి మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. కోల్పోయిన స్థితిలో మేము ఎవరి వైపు నిలవబడ్డాం, ఎవరి పక్షముగా నిలవబడ్డాం, మాలో ఉన్న ప్రభా అవిధేయత ఏ రకముగా ఉన్నదో మాతో మాట్లాడవు నాయన. అయ్యా, మేము ధూళి వంటి వారమని ప్రభా తండ్రి నీ పాదాలు పట్టుకొని బ్రతిమాలుకునే స్థితి లేక ప్రభా ఇంకా మేము ఇలా ఉన్నామేమో ప్రభా తండ్రి. అయ్యా,
ఒకవేళ ఒక కష్టం వస్తే మేము మనుష్యుల వైపు పరిగెత్తుతూ, అయ్యా మాకు రెండంతలు అధికముగా ఇచ్చే దేవుణ్ణి విడిచిపెట్టి పరిగెత్తుతున్న జీవితాలుగా మా ఉన్నవేమో ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతున్నా. అయ్యా నీ పాదాల వైపు చూస్తున్నామయ్యా. దుమ్ము వంటి వారము, ధూళి వంటి వారము నాయన. అయ్యా ఇంక మేము మాట్లాడమయ్యా. నోటితో చేసిన ప్రతి అవిధేయతను క్షమించమని ప్రాధేయపడుతున్నానయ్యా. ప్రభా క్షేమస్థితినిచ్చే గొప్ప దేవుడవు నాయన. ప్రభా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తామయ్యా? ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. యోబు జీవితాన్ని దినము దేవుడు చాలా క్లియర్గా మనకు నిలవబెట్టి చూపించిన విధానము, సేవకుని యొక్క ముఖాంతరంలో నుంచి దేవుడు మాట్లాడిన విధానము. ఒకవేళ కోల్పోయిన స్థితి ఉంటే అది ఎందువలన అని నువ్వు అనేక మారులు దేవుని సన్నిధిలో అడుగుతున్నావేమో. నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఒకవేళ దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావేమో. దేవుడు నీ మీద ఎంత నమ్మకము కలిగిన దేవుడు. యోబు యథార్థవంతుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాంటి యథార్థవంతుడు అయిన యోబును దేవుడు మరి జ్ఞాపకం చేసుకున్నాడు. అపవాదికి మరొక సవాలు విసురుతా ఉన్నాడు, నువ్వు చూసావా అని. అలాగే దేవుడు నీ జీవితాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడేమో. అందుకని అపవాది ముందు సవాలు విసురుతా ఉన్నాడు. నా బిడ్డ నా కొరకు ఏ స్థితిలోనైనా నిలవబడతాదని ఒక గొప్ప నమ్మకంతో, నన్ను మహిమపరిచి నన్ను ప్రచురపరిచే ఒక సాధనముగా ఉంటుందనే ఒక గొప్ప నమ్మకం. యోబు మీద ఎంత నమ్మకం ఉన్నదో నీ మీద కూడా నమ్మకం ఉన్నది. కాబట్టి ఈ దినము నువ్వు చాలా మరి భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నావు. దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు నీకు క్షేమస్థితిని, ముందున్న వాటిని, కోల్పోయిన వాటిని అన్నిటినీ తిరిగి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఎలాగంటే రెండంతల అధికముగా. దేవానికే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. యోబు జీవితం ద్వారా ఈ దినము నువ్వు మాట్లాడిన రీతిని బట్టి వందనాలు. నీ దేన దాసుని ముఖాంతరంలో నుంచి మాతో నేరుగా మాట్లాడావు ప్రభా. ప్రతి జీవితం అయ్యా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాలోనే ఎందుకు ఈ కృంగుదల, నేను ఎందుకు ఇలా కోల్పోయే స్థితిలో ఉన్నాను, అందరి మధ్యన ఒక హాస్యాస్పదముగా ఉన్నానేమో అని కన్నీళ్ళ మధ్యన నిలవబడిన జీవితాలతో ఈ దినము నువ్వు మాట్లాడుతున్నావయ్యా. యోబుని ఎలా నమ్మావో ప్రభా తండ్రి. యోబు అయ్యా నిన్ను నామాన్ని మహిమపరిచేవాడు, నీ నామాన్ని ఘనపరిచే ఒక పాత్రని నువ్వు ఎంచుకున్నావు కాబట్టే ప్రభా అపవాది ముందు ఒక ఛాలెంజ్ విసిరావనైనా. అలాగే మమ్మల్ని కూడా నమ్మావేమో ప్రభా తండ్రి. అయ్యా ఒకవేళ నీ నమ్మకానికి తగినట్లుగా మేము నిలవబడలేకపోతే మమ్మల్ని క్షమించమని ప్రాధేయపడుతున్నానయ్యా. ఈ దినమే మేము ఒప్పుకుంటున్నాము, మేము దుమ్ము వంటి వారము, ధూళి వంటి వారము నాయన ప్రభా తండ్రి. నీ నమ్మకాన్ని వమ్ము చేసే వారముగా కాకుండా ప్రభా తండ్రి అయ్యా నీ నామాన్ని మహిమపరిచే ఒక గొప్ప పాత్రలుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని ప్రాధేయపడుతున్నానయ్యా. కోల్పోయినవన్నీ తిరిగి రెండంతలు అధికముగా ఇచ్చే మా దేవానికే వందనాలు, స్తోత్రాలు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడిన విధానమును బట్టి వందనాలు. అట్టి రీతిగా వారిని దీవించబోతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. కృంగిన వేళలో బలహీనులుగా ఉన్న మమ్మలను బలపరిచి నిలవబెట్టే గొప్ప దేవా, అనేకుల మధ్యన ప్రభా తండ్రి అయ్యా మేము అతిశయాస్పదముగా మార్చిన గొప్ప దేవా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ దేన దాసుని ఇంకను ప్రభా బలమైన వాక్యముతో విద్దుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి. మాకిచ్చిన ఈ నెమ్మదిని బట్టి, మాకిచ్చిన ఈ ధైర్యాన్ని బట్టి, మాకిచ్చిన ప్రభా తండ్రి ఈ పరిపూర్ణమైన ప్రభా తండ్రి అయా ప్రభా తండ్రి నీ యొక్క నడిపింపును బట్టి కేవలము నీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.